అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ విరాజ్ బహును ఆస్వాదిస్తున్నాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు కథలోకి. ఆనాడు అపరాహ్న వేళ తన తలంపి దిక్కున కూర్చుని ఉన్న స్త్రీని అడిగి తాను హుగ్లీ ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుసుకుంది విరాజ్. చాలా రోజులు వాత శ్లేష్మాలతో బాధపడ్డ అనంతరం తనకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి తన సంగతులన్నింటినీ మెల్లిమెల్లిగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. ఒక్కొక్కటే చాలా సంగతులు జ్ఞాపకం కూడా వచ్చాయి. ఒకనాటి వర్షపు రాత్రి వేళ భర్త తన సతీత్వాన్ని శంకించాడు. వ్యాధి జర్జరితమై ఉపవాసాలతో కృషించిపోయిన ఆమె భగ్న శరీరం, విచలితమైన మనసు ఆ దారుణమైన అపవాదుని సహించలేకపోయాయి. చాలా రోజుల నుంచి ఆమె ఇంచుమించు ఉన్మాదినిలా తయారవుతోంది. ఆనాడు అభిమానంతో ఏవగింపుతో ఇంకా అతడి ముఖం చూడబోను అని నిశ్చయించుకొని బంధనాలన్నీ తెంచుకొని నదిలో పడి చనిపోదామని వచ్చింది. కానీ చావలేదు. తరువాత జ్వరం వికారాల మైకంలో నౌకలో ఎక్కింది. తరువాత మార్గమధ్యంలో నదిలో దూకి ఈదుకుంటూ తీరాన్ని చేరుకుంది. తడిసిన చీరతో తడిసిన తలతో రాత్రంతా ఒంటరిగా జ్వరంతో వణుకుతూ కూర్చుంది. చివరికి ఎలా వెళ్ళిందో తెలియదు. ఒక గృహస్థు వాకిట్లో వచ్చి పడుకుంది. అంతవరకు జ్ఞాపకం ఉంది. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చింది, ఎన్నాళ్ళు ఇలా పడి ఉన్నది, అవేమీ జ్ఞాపకం లేదు. పోతే తాను ఇల్లు వదిలి వచ్చిన కొలటనని, పరపురుషుని వెంట ఊరు వదిలి వచ్చానని మాత్రం జ్ఞాపకం ఉంది. ఆ తరువాత ఇహ ఆమె ఆలోచించలేకపోయింది. ఆలోచించదలుచుకోనూ లేదు. తరువాత క్రమంగా కాస్త కదలగల ఓపిక వచ్చింది. లేచి కూర్చుని మెల్లిగా అటూ ఇటూ నడవసాగింది. కానీ భవిష్యత్తును గురించిన తన ఆలోచనల్ని మాత్రం సాధ్యమైనంతవరకు దూరంగా ఉంచగలిగింది. కానీ ఆ సంఘటన, అందులో ప్రత్యక్షరం అనుక్షణం ఆమెని లోపల బంధిస్తూనే ఉండేది. నిజమే, కానీ ఆ యవనిక వేయబడి ఉంది. దాన్ని రవంత తొలగించి చూద్దామన్నా భయంతో ఆమె శరీరమంతా మంచు ముద్దలా అయిపోయి మూర్ఛ వస్తున్నట్లు తోచేది. మార్గశిర మాసపు ఒకనాటి ఉదయం ఆ స్త్రీ వచ్చి తనకిప్పుడు నయమైందని, ఇహ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పింది. సరే అని మెదలకుండా ఊరుకున్నది విరాజ్. ఆ స్త్రీ ఆసుపత్రిలో పనిచేసే ఆమె. ఈ రోగిష్టి మనిషికి బహుశా నా అనేవాళ్ళెవరూ ఉండి ఉండరని గ్రహించిందామె. కోపం తెచ్చుకోవద్దమ్మాయి, కానీ నాకు తెలియక అడుగుతాను. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి దిగబెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ చూడటానికి కూడా రాలేదు. వాళ్ళు నీకు కావలసిన వాళ్ళు కాదు అని అడిగింది. కాదు, వారిని ఎన్నడూ చూసి కూడా ఎరగను. ఒక వర్షపు రాత్రి వేళ నేను త్రివేణి వద్ద మునిగిపోయాను. వారు బహుశా దయతలచి నన్నిక్కడ దిగబెట్టి వెళ్ళి ఉంటారు. ఓ, నీళ్ళలో మునిగిపోయావా? మీ ఇల్లెక్కడా? విరాజ్ మేనమామల ఇంటి సంగతి చెప్పి, నేను ఎక్కడికి వెళితే అక్కడల్లా నాకు ఆత్మీయులుంటారు అన్నది. ఆమె వయసు మళ్ళిన స్త్రీ. పైగా విరాజ్ మధుర స్వభావం వల్ల కాస్త మమకారం కూడా పుట్టుకొచ్చింది. దయార్ద్ర కంఠంతో, అయితే వెళ్ళమ్మాయి, కొంచెం జాగ్రత్తగా ఉండు. 2 రోజుల్లో మామూలు మనిషివి అవుతావు అన్నది. విరాజ్ కొంచెం నవ్వి, ఇంకా మామూలు మనిషి అవటం ఏమిటమ్మా? ఈ కన్ను రాదింకా, ఈ చెయ్యి రాదు కదా అన్నది. జబ్బులో ఆమెకి ఒక కన్ను గుడ్డిదైపోయింది, ఒక చెయ్యి చచ్చుబడిపోయింది. ఆ స్త్రీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెప్పలేమో అమ్మా, నయమైనా కావచ్చు అన్నది. మర్నాడు ఆమె తన ఉన్ని వస్త్రం ఒకటి, కొంచెం దారి ఖర్చు ఇచ్చింది. విరాజ్ వాటిని తీసుకుని నమస్కరించి బయటికి వెళ్ళిపోతూ మళ్ళీ చటుక్కున తిరిగి వచ్చి, నేను నా ముఖం చూసుకుంటాను, ఒక అద్దం ఉంటే లేకే
ఇప్పుడే ఇస్తాను అని కాసేపట్లో ఓ అద్దం తీసుకుని వచ్చి విరాజ్కిచ్చి ఆమె వెళ్ళిపోయింది. విరాజ్ మళ్ళీ ఒకసారి తన ఇనుప మంచం మీదకెళ్ళి కూర్చుని అద్దం తీసి చూసుకుంది. ప్రతిబింబాన్ని చూసుకోగానే అపరిమితమైన అసహ్యంతో ఆమె ముఖం దానంతట అదే విముఖమైంది. అద్దాన్ని విసిరేసి ముఖం పక్క మీద పెట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చింది. జుట్టు అంతా ఊడిపోయింది. కారు మబ్బులాంటి తన నల్లని జుట్టు అంతా ఏది? తన ముఖాన్నంతటినీ ఇంత క్షత విక్షతమనర్చిందెవరు? కలువ రేకుల్లాంటి ఆ కళ్ళు ఏమైపోయాయి? మేలిమి బంగారం లాంటి తన మేని రంగును ఎవరు హరించారు? ఎంతటి శిక్ష విధించావు భగవాన్! ఒకవేళ ఎప్పుడైనా కలుసుకుంటే వారికి ముఖాన్ని ఎలా చూపించటం? శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆశ అనేది పూర్తిగా నిర్మూలనమైపోదు. బహుశా ఏదో ఆశాలేశం అంతఃసలిలంలాగా ఆమె హృదయాంతరాల్లో ఎక్కడో ప్రవహిస్తూ ఉంది. దయామయ్య, దాన్ని కూడా ఎండిపోయేట్లు చేస్తే కలిగే లాభం ఏముంటుంది? ఆమెకి మళ్ళీ స్పృహ వచ్చాక రోగశయ్య మీద పడుకుని ఉండగా భర్త ముఖం ఉజ్వలంగా కళ్ళ ముందు మెదిలినప్పుడల్లా తాను చేసిందేదో అజ్ఞానంగా చేసిందే. మరి ఈ అపరాధానికి క్షమించడం అనేది ఉండదా? అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది ఉంది. ఈ ఒక్కదానికేనా లేనిది? ఈ కాస్త తన ఇన్నాళ్ల పతిసేవతో క్షాళితమైపోదా అనిపించేది. మధ్య మధ్య అనుకుంటూ ఉండేది, వారి మనసులో కోపం అనేది ఉండదు. ఒకవేళ చటుక్కున కాళ్ల మీద పడి అన్ని విషయాలు దాపరికం లేకుండా చెబితే నా ముఖం కేసి చూసి ఏం చేస్తారప్పుడు? అప్పుడు ఏం చేస్తారు అన్న ఊహను రకరకాలుగా ఊహించి చూసుకోవటానికి రాత్రంతా మేల్కొనేది. నిద్రమత్తు గనక వస్తే లేచి కూర్చుని కళ్ళు ముఖం నీళ్లతో తుడుచుకుని మళ్ళీ మొదట్నుంచి ఊహించడం మొదలుపెట్టేది. భగవాన్, ఆమె రూపాన్ని ఎందుకిలా 2 కాళ్లతో మట్టగించి పారేశావు? ఆమె తన భర్త కాళ్ల మీద బోర్లగా పడి మళ్ళీ ఎలా తల ఎత్తి తన ముఖాన్ని అతడికి చూపగలుగుతుంది? ఆ గదిలో మరొక రోగి ఉంది. ఆమె విరాజ్ ఏడుపు చూసి లేచి వచ్చి ఆశ్చర్యంతో, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. హాహా, విరాజ్ ఏడుపుకి కారణాన్ని తెలుసుకుందామనుకుంటున్న వారంటూ ఒకరున్నారు మరి. విరాజ్ గబగబా కళ్ళు తుడుచుకొని ఇంకా ఎటూ చూడకుండా మెల్లిగా బయటకు వెళ్ళిపోయింది. ఆనాడు జనసమ్మర్దంగా సందడిగా ఉన్న రాజవీధిని దాటి తన జీవితంలో ఎన్నడూ అలవాటు లేని నిరుద్దేశ యాత్రలో తొలి అడుగులు ఎప్పుడు వేసిందో అప్పుడు ఆమె హృదయాన్ని చీల్చుకుని పెద్ద నిట్టూర్పు ఒకటి వెలువడింది. భగవాన్, బహుశా నువ్వు చేసింది మంచి పనే. బహుశా ఇంకెవరూ చూడబోరు ఈ ముఖం. ఈ కళ్ళు బహుశా ఈ యాత్రకు ఉపయుక్తమైనవేనేమో. ఊళ్ళో వాళ్ళందరూ నేను కులటనని తెలుసుకున్నారు కనుక నేను ఈ ముఖమెత్తి మళ్ళీ ఊరి ముఖం, భర్త ముఖం చూసే ఆస్కారం లేకుండా పోయింది. ఈ ముఖాన్ని ఇలా చేయటమే నువ్వు శుభాన్ని చేకూర్చినట్లు అనుకుంది మనసులో. విరాజ్ దారి వెంట నడుస్తోంది. ఎన్నో రోజులు గడిచిపోయాయి. మొదట్లో ఆమె దాసీ వృత్తి చేయబోయింది. కానీ ఆమె దుర్బల శరీరం అందుకు ఉపయుక్తం కాలా. గృహస్థులు ఆమెను పంపించివేశారు. అప్పట్నుంచి ఆమెకి భిక్షాటనమే వృత్తి అయింది. ఆమె వీధుల్లో బిచ్చమెత్తుకుని ఏ చెట్టు కిందకో పోయి వండుకుని తినటం, చెట్టు కిందనే పండుకోవటం. ఈ ప్రస్తుత జీవితంలో ఆమె గడిపిన జీవిత చిహ్నాలు లవలేశం కూడా లేకుండా పోయాయి. ఒంటి మీద లెక్కలేనన్ని అతుకులు వేసుకున్న ఎవరో దయతల్చి ఇచ్చిన పాత బొంత ఒక్కటి. ఉన్న కాస్త జుట్టు జడలు కట్టుకుపోయింది. ఇప్పుడు ఆమె శరీరం ఎలా ఉందో రంగు అలాగే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆమెకున్న వయసు మాత్రం 25 ఏళ్లే. ఒకప్పుడు ఆమెతో సౌందర్యానికి సాటి వచ్చే స్త్రీ స్వర్గంలో కూడా ఉండేది కాదు.
గత కాలంలోంచి లాక్కుని వచ్చి భగవంతుడు ఆమెను పూర్తిగా కొత్తదాన్ని చేసేశాడు. ఆమె కూడా అన్నీ మర్చిపోయింది. కానీ 2 సంగతులు మాత్రం మర్చిపోలేదు. దేహి అన్న 2 అక్షరాలు ఉచ్చరించడానికి ఇప్పటికీ ఆమె నోటి వెంట రక్తం వచ్చినంత పని అవుతూ ఉంటుంది. ఇప్పటికీ ఆ మాటను స్పష్టంగా ఉచ్చరించలేకపోతోంది. పోతే తానెంతో దూరానికి పోయి చావవలసి వస్తోంది అన్నది కూడా మర్చిపోలేకపోయింది. తనకు చావు అనేది ఏ దేశంలో రాసిపెట్టి ఉన్నది ఆమెకు తెలియదు. నిజమే. కానీ ఆ సుదూర ప్రదేశానికి చేరుకోవటానికే తాను విరామం లేకుండా నడిచి వెళ్తున్నానని మాత్రం తెలుసు. తాము ఏమైనా సరే తన ఈ స్థితిని భర్త కంటపడనీయలేదు. తన అపరాధం ఎంత క్షంతవ్యం కాకపోని తన ఈ స్థితిని కనుక చూస్తే భర్త హృదయం పగిలిపోతుంది అన్న మాటను ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోవటం వల్లనే ఆమె మరుక్షణం దూరానికి జరిగి వెళ్ళిపోతోంది. 1 సంవత్సరమల్లా నడుస్తూనే ఉంది. కానీ ఎక్కడ తన ఆ అపరిచితమైన గమ్యస్థానం? ఏ ప్రదేశంలో ఈ లజ్జాహత తప్త శిరస్సును ఉంచి ఈ గర్హ్యమైన జీవితాన్ని నిశ్శబ్దంగా ముగింపజేయాలి? 2 రోజుల నుంచి ఇప్పుడు ఆమె ఓ చెట్టు క్రింద పడి ఉంది. లేవలేకుండా ఉంది. నొప్పి. బలహీనంగా ఉన్న స్థితిలో పెద్ద జబ్బు పడటంతో ఆసుపత్రిలో చేరింది. పూర్తిగా నయమయ్యి కాకముందే ఇంత దూరం, ఈ నడక, శ్రమ. ఒక పూట తిని ఒక పూట తినక గడపటం. ఆమెది గట్టి శరీరం గనుకనే ఇంతవరకు తోసుకొచ్చింది. కానీ ఇంక నిల్చేట్లు లేదు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తోంది. ఒకవేళ ఈ చెట్టు నీడే తన ఆ గమ్యస్థానమా? ఇక్కడికి చేరుకోవటానికే ఇంత దూరము విరామం లేకుండా నడిచి వచ్చిందా? తానింక లేవనే లేదా? పొద్దు కుంగుతోంది. చెట్ల చిటారు కొమ్మల మీద పడిన సూర్యుని అరుణ కిరణాలు ఎక్కడో మాయమైనాయి. సమీప గ్రామంలోని సాయంకాలపు శంఖనాదాలు గాలి మీద తేలివచ్చి ఆమె చెవిని పడుతున్నాయి. వాటితో పాటు ఆమె నిమీలిత నేత్రాల ఎదుట ఆ అపరిచిత గృహస్థ పదవుల శాంత సుందర ముఖాలు కదులుతున్నాయి. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నది? ఎలా దీపాల్ని వెలిగిస్తున్నది? ఆ దీపాన్ని పుచ్చుకొని గళవస్త్రధారిణులై ఎలా నమస్కరిస్తున్నది? తులసికోట వద్ద దీపాన్ని ఉంచి భగవంతునికి ఏ కాంక్షలు నివేదించుకుంటున్నది? ఆమె కళ్ళతో చూడగలుగుతోంది, చెవులతో వినగలుగుతోంది. చాలా రోజులకి ఇవాళ మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయినట్లుంది. తాను సంధ్యాదీపాన్ని వెలిగించలేకపోతోంది. ఎవరి ముఖాన్ని మనసులో ధ్యానించుకుని వారికి ఆయురైశ్వర్యాలను ప్రసాదించమని భగవంతుని ప్రార్థించలేకపోతోంది. ఈ ఆలోచనలన్నింటినీ ఎంత దూరంగా ఉంచాలనుకున్నా ఆమెకు చేతకాలేదు. ఈ శంఖనాదాల ఆహ్వానానికి క్షుదిత తృషితమైన ఆమె హృదయం ఏ అభ్యంతరాలను లెక్క చేయకుండా గృహస్థ వధూవుల మధ్యకు పోయి నిలబడింది. ఆమె మనశ్చక్షువుకి ప్రతి ఇల్లు, వాకిలి, ప్రతి ప్రాంగణం, ప్రతి తులసికోట, ప్రతి దీపారాధన కూడా కనిపిస్తున్నాయి. అవి అన్నీ ఆమెకి పరిచితాలే. అన్నింటిలోనూ ఆ తన హస్త చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఆమెకిక దుఃఖం తెలియలా, ఆకలి దప్పులు తెలియలా, శరీరంలోని బాధ తెలియలా. తన్మయురాలైన తనలో తాను ఆ వధూమణులను అనుసరించి తిరగసాగింది. వారు వంటలు చేసుకోవడానికి వెళ్తే వారి వెంట తనూ వెళ్ళింది. వంటలు ముగించుకొని భర్తలకు వడ్డిస్తే తాను ఓ దృష్టితో చూచింది. తరువాత పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి పొద్దుపోయాక నిద్రిస్తున్న తమ భర్తల సరసకి వెళ్ళి నిలబడితే తాను వెళ్ళి నిలబడిపోయింది. హఠాత్తుగా కంపించిపోయింది. ఈయనా తన భర్తే. ఆమె ఇంకా రెప్పవాల్చలేకపోయింది. కన్నార్పకుండా నిద్రిస్తున్న భర్త ముఖం కేసి చూస్తూ రాత్రంతా గడిపింది. ఇల్లు వదిలి వచ్చాక ఇలా ఎప్పుడూ కూడా అతడు తన దగ్గరకు రాలేదు.
ఇవాళ ఏమి తన ఈ అదృష్టం, ఈ అపూర్వ సుఖం, నిద్రతో, జాగరణతో, స్వప్నాలతో ఏమి ఈ మధుర నిశాయాపనం? విరాజ్ కంగారుగా లేచి కూర్చుంది. అప్పటికింకా తూర్పు రేఖలు విరియలేదు. అప్పటికింకా దూరంగా ధూసర జ్యోత్స్న చెట్ల కొమ్మలు, ఆకులు సందుల్నుంచి చెట్ల కింద పడుతోంది. తన చుట్టూ సేఫాలిక కుసుమాల వాసన గుప్పుమంటోంది. ఆమె ఆలోచించసాగింది. నేను అసతినే గనుకైతే వారు నాకివాళ ఇలా ఎలా కనిపించారు? తన పాపాలకు ప్రాయశ్చిత్తం అయిందని తెలియచేయడానికి వచ్చారా? అయితే తాను ఇంకెక్కడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమె ఇంక ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని ఎదురుచూడసాగింది. ఈ రాత్రి ఆమె అచ్ఛన్న దృష్టిని విస్ఫారితం చేసి అతుల్యమైన ఆనందాన్ని, మాధుర్యాన్ని ప్రసాదించింది. ఇంక కనిపించకపోని తాను ఇంక ఒక్క నిమిషం కూడా భర్తకు దూరంగా ఉండలేదు. తనకిలా పొందగలిగిన మార్గం ఉన్నప్పుడు తాను వృధాగా ఇన్నాళ్ళు భర్తను విడిచి నానా బాధలు పడింది. ఈ పొరపాటు ఆమెను మరింత వ్యధపెట్టసాగింది. ఇవాళ ఎంచేతనో భర్త తనని పిలుస్తున్నట్లు పరిపూర్ణమైన విశ్వాసం కలగసాగింది. అవునవును గాని ఈ శరీరం నాదే. వారి అనుమతి లేకుండా ఇలా నష్టపరచడానికి నిర్ణయాధికారం నాది కాదు, వారిది. చేయవలసిందేదో వారే చేస్తారు. నేను అన్ని సంగతుల్ని వారి పాద సన్నిధిని నివేదించుకుని సెలవు తీసుకుంటాను. ఆ నిర్ణయానికి వచ్చి విరాజ్ ఇంక తిరుగు ప్రయాణమైంది. ఆమెకి ఇవాళ శరీరం తేలిగ్గా ఉన్నట్లుంది. అడుగులు గట్టి నేల మీద ఆనుతున్నట్లు లేవు. మనస్సు పరిపూర్ణంగా ఉంది. వెత అనేదేమీ లేదు. ఆమె నడుస్తూ నడుస్తూ ఎన్నోసార్లు మనస్సులో ఆవృత్తి చేసుకోసాగింది. ఏమిటి ఇంత పెద్ద పొరపాటు? ఏమిటింత అహంకారం పట్టుకుంది నాకు? ఈ వికృత ముఖాన్ని లోకానికి చూపించడానికి సిగ్గు వేయటం లేదు. వారికొక్కరికి చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఒక్కరి ముందు వెల్లడించడానికి మాత్రమే అధికారం ఉంది తనకు. ఆ ఒక్కరిని విధాత తన 9వ ఏట నిర్ణయించి ఉన్నాడు. ఇక్కడితో శరత్ విరాజ్ బహు 8వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.